హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్పష్టం చేసిరట ఏ ఫైల్ కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేయలేదట. అంతా కేసీఆర్ చూసుకొని కేసీఆర్ సంతకం పెట్టి కేసీఆర్ చెప్పిందే మాట, కేసీఆర్ చెప్పిందే వేదం. కేసీఆర్ ఇంజనీరు, కేసీఆర్ మేస్త్రి, కేసీఆర్ అన్ని. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మొత్తం కేసీఆర్ అనట. చాలా స్పష్టంగా ఆయన సెక్రటరీగా పనిచేసిన వాడు చెప్తుంది కదా స్మితా సబర్వాల్. ఏమంటున్నది, ఏ ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు కానీ సీఎంఓకి కానీ రాలేదని బీఆర్ఎస్ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్పష్టం చేసిర్రు. ఆయన ఒంటెద్దు పోకడలకు, ఆయన అహంకారానికి ఇదొక నిదర్శనం అనుకోవాలి. ఎవరిని సంప్రదించలే, ఎటువంటి చర్చ పెట్టలే, ఏం జరుగుతుంది, పర్యావసనాలు ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ అని ఏం మాట్లాడకుండా అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకొని అప్రూవల్స్ ఇచ్చేసిండు. ఇక నెక్స్ట్, ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చాయని, ఆర్థిక అంశాలపైన చర్చించేందుకే ఆ ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు. జీవోను కూడా కేబినెట్లో పెట్టలేదని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు ఆమె ఒప్పుకున్నారు. జీవో నెంబర్ 776కు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చారు కదా, అయినా కూడా క్యాబినెట్లో దానిపై చర్చ లేదా అని కమిషన్ ప్రశ్నించగా ఆ ఫైల్ అసలు సీఎంఓ వరకు కూడా రాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఏ ఫైల్ రాలేదు, ఏ క్యాబినెట్ ఆమోద ముద్ర లేదు, ఎటువంటి చర్చలు లేవు, ఎటువంటి డిస్కషన్స్ లేవు. అంతా ఒకే వ్యక్తి కేసీఆర్ అన్నింటికి మూలం. ఆయన చెప్పిన ప్రకారంగా నా మానస పుత్రిక అన్నాడు, ఆఖరికి వస్తే మంట కలిపిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని మానస పుత్రిక అని చెప్పి మంటలు కలిపిండు. ఏ చర్చ జరగలేదట. డైరెక్ట్గా సీఎం అప్రూవల్స్ ఇచ్చారా అని క్వశ్చన్ చేస్తే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ అదనంగా ఆయకట్ట సృష్టించేందుకు వ్యాప్కోస్తో స్టడీ చేయించేందుకు గాను 6.67 కోట్లు ఇష్యూ చేస్తే అప్పటి సీఎం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఆర్థిక అంశాలపై కేబినెట్ చర్చించారు. ఆ ఫైల్ కూడా ఉంది కదా అని జ్యుడిషియల్ కమిషన్ స్మితా సబర్వాల్ ప్రశ్నించింది. కొన్నిసార్లు అంశం అర్జెన్సీ, ప్రాధాన్యత ఆధారంగా బిజినెస్ రూల్స్లో లోబడి ఆ ప్రాజెక్ట్ అంశాలపైన చర్చించి ఉండొచ్చని ఆమె చెప్పారు. అయితే తనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియవన్నారు. మామూలుగా అయితే ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా కేబినెట్ నుంచే సీఎంకు వెళ్తాయి. కానీ ప్రాజెక్టు విషయంలో మాత్రం డైరెక్ట్గా సీఎం అప్రూవల్స్ ఇచ్చారని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పిందట స్మితా సబర్వాల్. ఎవ్వరు లేరు ఇక్కడ మధ్యలో. మీకు విషయం తెలుసా, ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అసలు ఏం చేస్తున్న విషయం కనీసం మంత్రులకు కూడా తెలియదు, ఇంజనీర్లకు కూడా తెలియదు ఏం చేస్తాడు, ఏంది ఏం కథ అనేది. ఆయన రీసైక్లింగు, మహాయుద్ధము, కాళేశ్వరము, భగీరథ, ఆయనే ఒక భగీరథుడు, గంగమ్మను ఒడిసి పట్టుకొచ్చినటువంటి భగీరథుని లెక్క ఆయనే ఒక భగీరథుడు అని చెప్పి రకరకాల కలరింగు, ఎలివేషన్లు మనం ప్రస్తావనలే చూసినాం. కానీ అది ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కనీసం ఇంజనీర్లకు కూడా తెలియదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు అనుమానం అవసరం లేదు. ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచేసి ఆయన చేతుల వెంట గీతలు గీసి రాతలు రాసి మొత్తం కూడా అప్రూవల్స్ ఇచ్చేసిండు ఆయన. ఒకసారి ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. కమిషన్ అడిగిన ప్రశ్నలకు స్మితా సబర్వాల్ సోమేష్ సమాధానాలు ఇవి. లేదు, తెలియదు, యాదికి లేదు. సో మొదటిది ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ అనే క్వశ్చన్ ఏంటంటే, 2016 మార్చి 1న 2591 కోట్లతో మేడిగడ్డ, 1785 కోట్లతో అన్నారం, 1437 కోట్లతో సుందిల్ల బ్యారేజీలు అప్పటికి సీఎం ఓకే చెప్పాక క్యాబినెట్లో చర్చించకుండానే జీవో జారీ చేశారా అంటే, సీఎం అప్రూవల్స్ ఇచ్చిన విషయం నాకు తెలియదు, ఈ విషయంలో సీఎం సొంతంగా నిర్ణయించి ఉండొచ్చు. ఎవరి అప్రూవల్స్ లేవు, ఎవరి గురించి డిస్కషన్ లేదు. అసలు సొంతగా రాత్రి పడుకొని తెల్లార వరకు లేస్తే అదే జీవో. ఇక ఆయన మాటే జీవో, ఆయన చేతలే సంతకాలు. తర్వాత కమిషన్ అంటే 3 బ్యారేజీలకు క్యాబినెట్ అప్రూవల్స్ లేవంటారా అంటే ఆమె ఏం చెప్తోంది, నాకు తెలియదని చెప్తున్నదట. నెక్స్ట్, కమిషన్ ఏమడిగిందంటే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్లో అదనపు ఆయకట్ట సృష్టించేందుకు వ్యాప్కోస్తో స్టడీ కోసం 6.67 కోట్ల అప్పటి సీఎం రిలీజ్ చేశారు కదా, క్యాబినెట్ ఆమోదం లేకుండా డైరెక్ట్గా సీఎం అప్రూవల్ ఇచ్చారా అంటే నాకు తెలియదని సమాధానం అంట. నెక్స్ట్, మీరేమైనా మీ దగ్గరకు వచ్చిన ఫైళ్ళలో లోపాలు ఎత్తి చూపారా అంటే లేదు అని చెప్తున్నది. ఇక మేడిగడ్డ లిఫ్ట్ సిస్టమ్కు సంబంధించి అదనపు పనుల కోసం 2019 ఆగస్టు 6న జీవో నెంబర్ 329 ఇష్యూ చేశారు కదా అంటే ఇచ్చి ఉండొచ్చు, ఆ విషయం నాకు గుర్తులేదట. ఇది ఒక అధికారి చెప్పేటువంటి మాటలు. లక్షల జీతాలు తీసుకొని వెనకడికి సెక్యూరిటీలు, బందోబస్తు అన్ని క్రియేట్ చేసుకున్న వీళ్ళు చెప్పే సమాధానం ఏంటిది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. తర్వాత ఆమె ఏం చిన్న పర్సన్ ఏం కాదు, మళ్ళా ఒక ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండి హెలికాప్టర్ తిరిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆవిడే. ఆవిడంటే ఎవరికి అక్కసు కానీ, ఆవిడంటే ఎవరికి కోపం కానీ ఏం లేదు, గెట్ట పంచాయతీ కూడా ఏం లేవు వాళ్ళకి, తెలంగాణ సమాజానికి.
ఒక అధికారిగా ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నప్పుడు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీద తెలియాలి కదా. మీరు ఎవరు సర్వసాధారణ వ్యక్తి ఏం కాదు. ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీగా పనిచేసారు. ముఖ్యమంత్రికి చాలా చీఫ్గా దగ్గరగా ఉండేది మీరు. ఇక సోమేష్ కుమార్ ఏమంటుండంటే ఇచ్చి ఉండొచ్చు, ఆ విషయం నాకు గుర్తులేదని ఆయన చెప్తున్నాడట. తర్వాత కమిషన్ కేబినెట్ ఆమోదంతోనే 3 బ్యారేజ్ నిర్మించారా అంటే నాకు వాటితో ఎలాంటి సంబంధం లేని చెప్తున్నాడట సోమేష్ కుమార్. ఆయనకు సంబంధం వల్ల ఆగి ఇబ్రహీంపట్నంకి 3 ఎకరాల భూమి ఉన్నది, అలా భార్య పేరిట రాసుకున్నారు, సంబంధం ఉంది. ఇంకేం సంబంధం లేదు ఆయనకు. ధరణితోని రైతులు నాగం పట్టించిన సంబంధం లేదు. ఇష్టం వచ్చినట్టుగా భూములు కబ్జా చేసిన సంబంధం లేదు. అమయ్ కుమార్తో కలిసి ఇష్టానుసారంగా భూములను తన పేరు మీద బదలాయించుకున్న సంబంధం లేదు. ఏటి విషయాల్లో సంబంధం, ఆయనకున్న సంబంధం వల్ల ఎవరితోనంటే ఈ విషయాలతో అంతే. ఇక ప్రాణహిత చేవెళ్ళ 6, 7, 8, 9, 10, 11 ప్యాకేజీలకు మార్పులు చేసి 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన అంశం కేబినెట్లో చర్చించారా అంటే దీనిపై ఏం చెప్పలేదట. ఇక కేబినెట్లో బ్యారేజీల విషయంపై ఎప్పుడైనా చర్చించారా అంటే నాకు తెలియదు అంటున్నాడట. ఏదైనా ప్రాజెక్ట్ లేదా ఇతర అంశాల్లో సీఎంకు డీసెంట్ నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదని చెప్తుందట. ఇక బ్యారేజీలను ఎప్పుడు ప్రారంభించారంటే 2018 లేదా 19, ఆయన కూడా క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే ప్రారంభించి ఉంటే నాకు తెలిసి ఉంటే కనుక నేను పోయేటోని కదా అని చెప్తున్నట్టు సమాధానంలో ఆయన. ఇక కమిషన్ 3 బ్యారేజీలతో మీకు సంబంధం లేదా అంటే లేదని సమాధానం చెప్తున్నాడంట ఆయన. ఇక అన్నీ అయిపోయినాయి. చివరిగా నిన్న జోషి, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎస్కే జోషి, తర్వాత రజత్ కుమార్ని విచారించింది ఓపెన్ కోర్టులో కమిషన్. నిన్న అంతకు నిన్న స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్, మొన్నేమో వాళ్ళు, నిన్న వీళ్ళు. సో చివరిగా సిఎస్ దాకా చేరింది కథ. అంటే నెక్స్ట్ ఎవరి పోతుందిగా, నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్. అన్నిటికి చూడండి, ఇక్కడ నాకు సమాధానం లేదు, నాకు తెలియదు, సీఎంఏ ఇచ్చుంటాడేమో నాకు తెలియకుండా, లేకపోతే ఇంకేదో అని చెప్తున్నారు. చాలా క్లియర్గా వీళ్ళ ఆధారాలు అన్ని సేకరించి వీళ్ళ వ్యవహారం మొత్తం కూడా పరిశీలించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్గా హరీష్ రావుకి అట్ ది సేమ్ టైం కేసీఆర్కి నోటీసులు వెళ్ళబోతున్నాయి. ఇద్దరికి నోటీసులు వెళ్ళబోతున్నాయి. ఇంకొకనొక సందర్భంలో అయితే ఈటెల రాజేందర్కు నోటీసులు రాబోతున్నాయట. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది ఆ సమయంలో. సో ఆయనకు నోటీసు వెళ్ళబోతున్నాయట. ఆయన ఏం చెప్తున్నా ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ పార్టీలో పట్టుకున్నది. ఆయన ఏం చెప్తాడో ఏం కథ అవుతుందో నాకేం తెలియదు, నేను సీఎం సంతకం పెట్టినానంటే ఆయన కూడా ఆ రకంగా సమాధానం చెప్తే కనుక కేసీఆర్ లాక్ అయ్యే అవకాశం ఉన్నది. సో అన్నింటికీ మూల కారణం ఒకరే, అది కేసీఆరే. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం నిర్మాణం జరిగిన ప్రతి అవినీతి వెనుక కేసీఆర్ హస్తమే ఉన్నదనేది మరోసారి స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు కమిషన్ ముందు.